సరే. హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తోత్రం నాయన. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చే ధన్యత, సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ కూడికను ప్రభు మేము జరుపుకుంటుండగా పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలు మేము అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. వినే చెవులు గ్రహించే మంచి మనస్సును దయచేయి నాయన. నీవే మాకు బోధకుడు అయిన బోధించమని మా అందరితో నువ్వు మాట్లాడు. ప్రతి ఆటంకాన్ని అభ్యంతరాన్ని పారదోలమని మీకు లలిపిన అనుకుని చేతికి అప్పగించుకుంటాం ప్రభు. ఈ చిన్న మీటింగ్ని ఘనంగా జయప్రదంగా జరిగించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బాబు ఇందులో మైక్లో చదువుతామా? ఎందుకంటే ఆడియో సరిగ్గా రావట్లేదు వాక్యం, లేదంటే నేనే చదవాలి. ఇక సరే. ఫస్ట్ మనం ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మనం చాలా రోజుల నుంచి పరిశుద్ధాత్మ కూడిక గురించి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మకి సంబంధించిన వివరణ కొంత నేను ఇద్దామనుకుంటున్నాను. కానీ పరిశుద్ధాత్మ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహింపబడుతుంది, పరిశుద్ధాత్మ గురించి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మను ఇవ్వటానికి దేవుడు వెనకాడటం లేదు. పరిశుద్ధాత్మ పొందుకోబోవడానికి కారణం ఎవరు అనేది రాబ్ చేసి పరిశుద్ధాత్మ పొందుకోపోవడానికి కారణం ఏంటి అనేది ఏం కావాలి, మనం విచారణ చేయాలి. నేను పరిశుద్ధాత్మను అడుగుతున్నాను కానీ దేవుడు నాకు పరిశుద్ధాత్మని ఇస్తలేడు అనటం అనేది దేవుడి మీద నేరం మోపటం. అంటే దేవుడి మీద నేరం మోపటం. అడుగు వారికి నిశ్చయముగా అనుగ్రహిస్తానని దేవుడు చెప్పిండు, వాగ్దానం చేసిండు. అయితే ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే, ఎవరికైతే పరిశుద్ధాత్మను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అలాంటి క్వాలిటీస్ మనకున్నాయా, అలాంటి లక్షణాలు మనకున్నాయా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. లేదు నాకు పరిశుద్ధాత్మని అని మనం ఏదో రెండు ముక్కలు అనేసి ఇక పరిశుద్ధాత్మని అడిగినా కానీ దేవుడు నాకు పరిశుద్ధాత్మని ఇయ్యలేదు అని దేవుణ్ణి అబద్ధికునిగా చేయొద్దు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడే మాటలకు అంతనా పొంతనా లేకుండా మాట్లాడతాం. మనం ప్రవర్తించే విధానానికి కూడా ఏముండదు, ఒక అర్థం పర్థం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైనా ముఖ్యంగా దేవునికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవునికి సంబంధించిన విషయాలను మనం అర్థం చేసుకుంటే ఎప్పుడూ కూడా మనం ఆచితూచి దేవుని విషయంలో మాట్లాడాలి. అంటే మనం తొందరపాటుతోనైనా లేదా అనాలోచితంగానైనా మనమేం కావచ్చు, దేవుని మీద మనం నేరం మోపే లేదా దేవుని అబద్ధికునిగా చేసే ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశం, లేదా దైవదూషణ కూడా చేసే అవకాశం ఉంటుంది. దైవదూషణ అంటే దాని తీవ్రత తెలుసు కదా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నోటితో మాట్లాడే మాటలను బట్టి దైవదూషణ అయిపోతుంది, చాలా ప్రమాదం. కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ విషయంలో కూడా నాకేదో బాగా ఆసక్తి ఉంది, నేనేదో బాగా ఆసక్తి చూపించేస్తున్నాను, దేవుని అడిగేస్తున్నాను కానీ దేవుడే నాకు ఇవ్వటం లేదు, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రమాదకరం. నీవు పరిశుద్ధాత్మ పొందుకోవాలి అనుకున్న దానికంటే ముందుగా పరిశుద్ధాత్మ నీకు ఇవ్వాలి అనేది ఎవరికి? దేవునికి ఉంది. ముఖ్యంగా దేవునికి ఎక్కువ ఉంది. నిన్ను పరిశుద్ధాత్మతో నింపి నీకు నీ లోపల నీ బయట నీ లోపల ఉండి నీతో ఉండి నిన్ను నడిపించాలని ఎవరు కోరుకుంటున్నారు? నీకంటే ఎక్కువ దేవుడు కోరుకుంటున్నాడు. కానీ చాలాసార్లు ఏం చేస్తాం, దేవునికి లేదు నాకే ఎక్కువ ఉంది అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. అందుకే మనం దేవుని మీద తెలుసో తెలియకో నేరారోపణ చేస్తున్నామేమో, దేవుణ్ణి అబద్ధికం చేస్తున్నామేమో, లేదా దేవుణ్ణి మనం ఏం చేస్తున్నా దైవదూషణ చేస్తున్నామేమో, పరిశుద్ధాత్మను దూషిస్తున్నామేమో. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఏం చేయాలి. కొంతమంది ఎట్లా ఉంటుందంటే తలా తోక తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఏదో మనం ఆవేశం, అంతే ఉద్రేకం. అది ఏంటంటే ఒక ఉద్రేకం, ఒక ఏమంట, ఇప్పుడు ఉదాహరణకు ఒక వస్తువు ఉంది. ఇప్పుడు ఈ వస్తువుని స్టార్టింగ్లో మనం ఎట్లా వాడేది, చాలా జాగ్రత్తగా వాడేది.
తర్వాత దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఈడబడేస్తాం, ఆడబడేస్తాం, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఏడున్నా దాన్ని పట్టించుకోం. అలాగే క్రైస్తవ్యంలో కూడా స్టార్టింగ్లో మనం చూపే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ తర్వాత ఏమైపోతుంది అర్థమవుతుందా? తర్వాత ప్రాబ్లం అవుతుంది. తర్వాత ప్రాబ్లం ఏంటిది? ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? స్టార్టింగ్లో ఏముంటుంది, కొత్త కాబట్టి కొత్తలో మనకి ఏముంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా, చాలా శక్తి ఉన్నట్టుగా, చాలా భక్తి ఉన్నట్టుగా మనం చేస్తాం. కానీ నెమ్మదిగా ఏమైపోతుంది, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది, ఎట్లా తగ్గిపోతుంది? అది ఎందుకంటే ఇదేమైపోయింది, పాతపడిపోతుంది కాబట్టి. అలాగే క్రైస్తవ జీవితం కూడా ఏమవుతుంది, రాను 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 ఏమైపోతుంది, పాతపడిపోతుంది. పాతపడిపోయినప్పుడు అంటే పాతగా అనిపిస్తుంది. అప్పుడు ఈ నెమ్మదిగా ఏమైపోతుంది, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా చేసేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడే విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, ప్రవర్తించే విషయంలో కానీ, నేను ఎక్కడైనా నా దేవుడిని దూషిస్తున్నానా, లేదా నా దేవుడి మీద నిరారోపణ మోపుతున్నానా, లేదా నా దేవుడిని తప్పుపడుతున్నానా అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. లేదు నేను పరిశుద్ధాత్మను అడిగేసిన, దేవుని పరిశుద్ధాత్మ ఏ లేదు అంటే దేవుని దగ్గరే అంటే దేవుడు అడిగితే ఇస్తలేడు అనేసి దేవుడిని ఏదో మనం అంటే కాదు. దేవుడు మాట ఇచ్చి మాటను తప్పేవాడు కాదు. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. దేవుడు మాటను నిలబెట్టుకోవడానికి ఎంతకైనా ఏం చేస్తాడు, దేవుని మాట నెరవేర్చుకోవడానికి ఎంతకైనా ఏం చేస్తాడు, వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఏమన్నాడు, నీకు నీ సంతానానికి ఏమి ఇస్తా, ఈ యొక్క కానాన్ దేశాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు తన మాటను నిలబెట్టుకోవడానికి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసిండు చెప్పు. అబ్రహాం విషయంలో రాజులను సైతం ఏం చేసిండు, ముక్కు నేలకు రాయించిండు. ఎందుకు? వీళ్ళు తెలిసి వదిలేక ఐగుప్తుకు పోతే అక్కడ ఫరోకు బుద్ధి చెప్పి మళ్ళీ తీసుకొచ్చిండు. మళ్ళీ అబీమెలెకు ఏం చేసిండు, తెలుసో తెలియక ఆమెను సారాయిని తీసుకొని పోతే ఆయనను మళ్ళీ ఏం చేసిండు అంటే అక్కడ ఏమైంది, మొత్తానికైతే దేవుడు రాజులను సైతం ఏం చేసిండు, బుద్ధి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఏం చేసిండు, తన మాటను నెరవేర్చిండు. కాబట్టి దేవుడు ఒక మాట ఇచ్చిండంటే దాన్ని ఏం చేస్తాడు, ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి నేచర్ మనం అర్థం చేసుకోవాలి, దేవుడి గుణం మనం అర్థం చేసుకోవాలి. ఏదో మాట ఫ్లోలో వచ్చేసిందే, నేను మీకు పరిశుద్ధాత్మని ఇస్తానులే అని చెప్పాడు, ఇప్పుడు అడుగుతుంటే దేవుడు ఇస్తలేడు, మర్చిపోయిండు కాదు కదా. దేవుడు ఒకసారి మాట ఇచ్చిందంటే కంపల్సరీ దాన్ని ఏం చేస్తాడు, నెరవేర్చి తీరుస్తాడు. కాబట్టి ఏండ్ల తరబడి నుంచి వందల వేల లక్షల కోట్ల కొలది విశ్వాసులకు దేవుడు పరిశుద్ధాత్మనిచ్చిండు, తన ఆత్మతో నింపిండు. అయితే ఈరోజు మనం పరిశుద్ధ ఆత్మ చేత నిండుకోవాలి అనుకునేది మంచి విషయమే, దాంట్లో తప్పేం లేదు. కానీ పరిశుద్ధ ఆత్మ చేత నిండుకోవాలి అనుకొని ఉద్రేకంతో, ఆవేశంతో దేవుని మనం ఏమన్నా తప్పుపడుతున్నామా, దేవుని మీద మనం ఏమన్నా నిరారోపణ అని చూసుకోవాలి. అందుకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు ఇచ్చిన వాగ్దానం, పరిశుద్ధాత్మను గురించి దేవుడిచ్చిన వాగ్దానం. ఫస్ట్ అది మనం ఎక్కడ ఏం వాగ్దానం ఇచ్చిండు, ఏమని చెప్పిండు, ఎవరికి ఇస్తా అన్నాడు, ఇవన్నీ విషయాలు మనం ఏం కావాలి అర్థం చేసుకోవాలి. కొంతమంది మన లోపల నుంచి, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే నేను పవిత్రంగానే ఉన్నా అనేసి వీళ్ళు వాదించడానికైనా, వీళ్ళు దాన్ని సవాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. నేను పరిశుద్ధంగా ఉన్నాను అనేది ఏదైతే ఉందో, నేను పరిశుద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఏమవుతుంది, కళ్ళల్లో నీళ్ళు రావాలి. కానీ నేను పరిశుద్ధంగా ఉన్నాను అని కళ్ళల్లో నిప్పులు వస్తున్నాయంటే అర్థం ఏంటిది, అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు. కాబట్టి తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకుందాం, వాగ్దానం అంటే దేవుడు పరిశుద్ధాత్మ గురించి ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి చూద్దాం. దేవుడు ఎక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్పిండు,
పరిశుద్ధాత్మ దిగి రాకముందే మనకేముంది, వాగ్దానం అనేది మనకు దేవుడు అనుగ్రహించడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. నా పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది, తర్వాత పరిశుద్ధాత్మ పనేంటి, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మకు సంబంధించి. కానీ మనకి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక వాగ్దానాన్ని దేవుడు మనకేమిచ్చిండు. ఎక్కడ ఇచ్చిండో చూడండి ఒకసారి. మొదట యెహెజ్కేలు గ్రంథము 36, యెహెజ్కేలు గ్రంథం 36, 26, 27 వచనాలు. 26, 27 వచనాలు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. అంటే ఇక్కడ నా ఆత్మను మీ అందుంచి అంటే పరిశుద్ధాత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ. కాబట్టి ఏమంటున్నాను, నేను నా ఆత్మను మీ అందుంచుతాను, నా ఆత్మను మీ అందుంచుతాను అంటే ముందుగానే ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు అంటే పాత నిబంధనలో నుండి దేవుడే ఏం చేస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మ యొక్క వాగ్దానాన్ని, పరిశుద్ధ ఆత్మ యొక్క నింపుదల గురించి ఏం చేస్తున్నాడు, చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడు, నా ఆత్మ మీ అందు ఉంచుతాను, నా ఆత్మ మీ అందు ఉంచుతాను, నా ఆత్మ మీ అందు ఉంచి. తర్వాత యోవేలు యోవేలు 2వ అధ్యాయం 28, 29 వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, సర్వజనుల మీద నా ఆత్మను ఏమైతాను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇక్కడ ఏముందంట, పరిశుద్ధ ఆత్మను మనుషులకు మనుషుల మీద కుమ్మరిస్తాను లేదా అనుగ్రహిస్తాను అని దేవుడే వాగ్దానం. మనుషులు అడగట్లేదు, మనుషులు మాకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ లీడింగ్ కావాలి, నడిపింపు కావాలి. మనుషులకు పరిశుద్ధాత్మ అవసరం అనే సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి దేవుడే ముందుగా మనకేమిస్తున్నాను, ఆ వాగ్దానాన్ని ఇస్తున్నాను. నా ఆత్మను మీ అందుంచుతాను, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అనేదా. వీటిలో ఇంకా కుమ్మరించడం, అందుంచడం, లేకపోతే ఆత్మలో నివసించడం, రకరకాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. కాబట్టి బేసిక్గా మనం తెలుసుకునేది ఏంటంటే పరిశుద్ధ ఆత్మను దేవుడు అనుగ్రహిస్తానని ముందుగా స్టెప్ తీసుకుంది ఎవరు? దేవుడే తీసుకున్నాడు. అంటే మనుష్యులకు ఏం కావాలి? నా ఆత్మ సహాయము, నా ఆత్మ నింపుదల కావాలి అనే సంగతి దేవుడు ఎరిగి ఏమంటున్నాడు, నా ఆత్మను మీకు ఇస్తాను. అలా ఆత్మను ఇవ్వటానికి కారణం ఏంటి? కళలు, దర్శనాలు, లేదా ఏవైతే కళలు, దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవేంటి? అది ఒక అందుకు అంటే ఒక చిన్న సూచన. కానీ ఉద్దేశం ఏంటిది? అందుకే ఇక్కడ మళ్ళీ యెహెజ్కేలు 36లో చూస్తే ఉద్దేశం ఏంటి? నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించడం అనుకున్న ఉద్దేశం ఏంటిది? పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏమవుతుంది? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వారు కలలు కనటం, ప్రవచనాలు చేయటం, దర్శనాలు చూడటం, ఇది సైన్, ఒక గుర్తు. కానీ ఈ పరిశుద్ధ ఆత్మను ఎందుకు ఇస్తా అంటున్నాడు దేవుడు? పరిశుద్ధ ఆత్మ ఎందుకు ఇస్తానంటున్నాడు? ఇక్కడ ఉంది 36లో 27 ఏముంది? నా ఆత్మను మీ అందుంచి నా కట్టడల అనుసరించు వారిని గాను
నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. అంటే పరిశుద్ధ ఆత్మను మానవునికి అనుగ్రహించడం అనుకున్న ఉద్దేశం ఏంటిది? అనేదా? అయితే మరి పరిశుద్ధాత్మ ఎవరికి కావాలి? పరిశుద్ధాత్మ ఎవరికి కావాలి? దేవుని కట్టడాలను బట్టి, దేవుని ఆజ్ఞలను బట్టి ఎవరికైతే నడుచుకోవాలని ఉంటుందో వారికి పరిశుద్ధాత్మ అవసరం ఉంటుంది. పరిశుద్ధాత్మ అంటే ఏదో నేను క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వచ్చేసాను కాబట్టి క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మేజర్ విషయం ఏంటి అంటే బాప్టిజం తీసుకోవడం, పరిశుద్ధాత్మ పొందడం, ప్రభు వల్ల పాల్గొనడం, లేదా ఇంకేదో చేయడం. ఇవి ఆచారాల పద్ధతులు కావు. వీటెనక ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బాప్టిజం తీసుకున్నాక పరిశుద్ధాత్మ పొందుకోవాలి, తర్వాత ప్రభు వల్ల పాల్గొనాలి, పలాందది ఇవేవో ఒక ఆచారంగా చేసుకుంటూ పోయేది కాదు. బాప్టిజం తీసుకోవడంలో కూడా ఒక ఉద్దేశం ఏంటి అంటే నేను పాపం కొరకు చనిపోయి నా దేవుని కోసం బ్రతుకుతాను. ఇప్పుడు దేవుని కోసం బ్రతకాలనుకున్న వారు ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞలు గైకొనాలనుకుంటారు. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని నియమాలను గైకొనాలనుకున్న వారికి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ సహాయము. కాబట్టి ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ అవసరం ఉంది అని నువ్వు ఏం కావాలి? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఒక జ్ఞానంతో పరిశుద్ధాత్మ అనేది పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అనేది నాకు కావాలి అనేది వేరు. నేను దేవుని కట్టడలు, దేవుని నియమాలు, దేవుని యొక్క ఆజ్ఞల మేరకు నేను జీవించాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావటం లేదు, కాబట్టి నాకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. నేను ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క ఏవైతే శాసనాలు ఉన్నాయో వాటన్నిటిని నేనేం కావాలి? గైకొనాలి. వాటిని ఏం కావాలి? ఆచరించాలి. అందుకు నాకు పరిశుద్ధాత్మ సహాయము. ఈ రకమైన మనసు ఉంటేనే అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వాల్యూ అనేది నీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు ఇచ్చిండు? ప్రవచనాలు పలికియడానికో, దర్శనాలు చూపించడానికో, లేదా సంఘములో అన్య భాషలు మాట్లాడటానికో కాదు. అవన్నీ ఒక సైన్. అవన్నీ ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి ఉన్నటువంటి గురుతు. అంటే వీళ్ళకు పరిశుద్ధాత్మ ఉంది అని తెలియజేయడానికి వాళ్ళు ప్రవచనాలు చెప్పడమో, అన్య భాషలు మాట్లాడటమో, దర్శనాలు చూడటమో, పలాంది ఇవన్నీ ఒక గుర్తు. కానీ ఉద్దేశం ఏంటిది? అర్థమైనా? మంచిగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకోవడానికి ముందుగా ఆ వ్యక్తికి ఏముండాలి? నేను దేవుని ఆజ్ఞల మేరకు జీవించాలి. నీకు దేవుని ఆజ్ఞలు గైకొనే మనస్సే లేనప్పుడు పరిశుద్ధాత్మతో నీకు అవసరం ఏంటి? నీకు దేవుని ఆజ్ఞను గైకొనాలి, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలనే పట్టుదల కానీ, ఆ మనస్సు, ఆ లోపల ఉన్న ఆ వాంఛ కానీ ఇలాంటివి ఏం లేవు. ఏదో అడపదడప జీవించేసేదో పాపాలు చేసుకుంటూ రహస్యంగా అవి ఇవి అబద్ధాలు ఏవో చేసేసుకుంటూ బతికే వాళ్ళకి పరిశుద్ధాత్మ అవసరమేముంది? అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, మా గ్రేస్ వచ్చేమంటది, నాన్న నాకు 1,00,000 రూపాయలు కావాలంటే ఏమంటా? నీకు అవసరం ఏముంది? ఒకవేళ ఆమె ఏజ్ తక్కువ కాబట్టి దాని అవసరం ఆమెకు లేదనే సంగతి నాకు తెలుసు కాబట్టి నేనేమంత ప్రశ్న అడుగుతాను. అదే ఒక ఏజ్ అయ్యింది, పెరిగింది, ఆమెకు డబ్బులు అవసరం ఉంది, అవసరాన్ని బట్టి ఆమె ఆ అవసరాన్ని తెలుసుకొని అడిగింది అనుకో, అప్పుడు ఏం చేస్తా? ఎందుకు అని కూడా వెంటనే ఇచ్చేస్తా. ఎందుకంటే ఆమెకు అవసరం తెలిసింది, ఆమెకు ఆ అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ సహాయం కావాలి అని మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనం ఎప్పుడైనా గట్టిగా వాక్య ప్రకారంగా బతకడం ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? వాక్య ప్రకారంగా బ్రతకడం కష్టమా, ఈజీయా? శ్రావణ చెప్పు. వాక్య ప్రకారం బతకడం కష్టమా, ఈజీయా? వాక్య ప్రకారం నడవటం అనేది కష్టమా, ఈజీయా?
చెప్పు మంచిగా చెప్పాలి. వాక్య ప్రకారం నడవటం కష్టమా ఈజీయా? అది చెప్పండి. ఉండదు కొద్దిమంది ఏముంది, ఈజీయా కష్టమా ఏదో ఒకటి చెప్పండి. హార్డా ఈజీయా? ఈజీ అని ఎవరు అంటారు? ఈజీ అన్న వాళ్ళు చేయొద్దండి. ఈజీ అయితే నువ్వు అనుకున్నావు. చూడు, ఇప్పుడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, మనం ఇంతవరకు గట్టిగా వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నమే. నువ్వు వాక్య ప్రకారంగా జీవించటం అనేది ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావో అందులో ఉన్న కష్టం ఏందో నీకు తెలుస్తుంది. రైట్నా? మనకి ఎందుకు వాక్య ప్రకారం నడవటం కష్టం ఈజీ అనిపిస్తుంది అంటే గట్టిగా ప్రయత్నం. ఇంకా నేనంట ఏ వాక్యాన్ని నువ్వు ఈజీగా నెరవేర్చగలవు చెప్పు. ఏ వాక్యాన్ని? చిటికెల మీద వాక్యాలు నెరవేర్చడం ఏది మీరు చెప్పండి. చిటికెల మీద ఇట్లనే పటాపట ఎంత ఉంది వాక్యం. కష్టం లేకుండా వాక్యం నెరవేర్చడం ఎట్లా సాధ్యము? ఒకవేళ అది ఈజీ అయితే మరి పరిశుద్ధాత్మ ఎందుకు నీకు? ఇప్పుడు నీకు వాక్య ప్రకారంగా జీవించడం ఈజీయే అయితే పరిశుద్ధాత్మ ఎందుకు? అందుకే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తలేడు. అదే ఎందుకు అంటే మన మనస్తత్వం ఏంటి అంటే వాక్య ప్రకారం నడవటం చాలా చాలా ఈజీ అనుకుంటున్నాం. ఈజీ అనుకున్నాం అంటే వాక్యం ఏంటి? వాక్యం ఏమని చెప్తుంది? ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వేం కావాలి? నడవగలుగుతావు. ఎందుకంటే క్రైస్తవ జీవితం కానీ లేదా ఏదైతే యేసు ప్రభుని అనుసరించే లేదా వాక్య ప్రకారం జీవించే జీవితం అంత సులభమైన విషయము, అంత ఈజీ విషయం కాదు. అదేనా? నేను చిటికెల మీద అన్ని వాక్యాలు ఏం చేస్తాను? నేనంటే ఒక్క మాట, నేను ఈజీ అంటున్నారు కదా, వాక్య ప్రకారం నడవటం ఎంత కష్టమో అది హార్డ్గా నువ్వు ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. కళ్ళల్లో నీళ్ళు ఇప్పుడు నాకు వస్తున్నాయి నీళ్ళు. ఎందుకో? ఎందుకంటే నేను దాన్ని ఆ విధానం నాకు తెలుసు. ఎందుకో అంటే ఈజీ కాదు. వాక్యం ఇది ఉంది. నిన్ను నువ్వు ఉపేక్షించడం అంటే మామూలు విషయమా? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే, స్వార్థాన్ని విడిచిపెట్టడం అంటే అయిందా? చిటికలు అయిపోతుందా? ఒక పూటలు అయిపోతుందా? మరి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అంటే చిటికలు అయిపోతుందా? శత్రువుని కూడా ప్రేమించమంటే చిటికలు అయిపోతుందా? అంటే దేంట్లో నువ్వు ఈజీ అనుకుంటున్నావు? అబద్ధం చెప్పకుండా ఉంటామా? అబద్ధం చెప్పకుండా అబద్ధం చెప్పే అవకాశం రాలేదు కాబట్టి నువ్వు చెప్పలేదు అంతే. అబద్ధం చెప్పే అవకాశం వచ్చింది అనుకో నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా అబద్ధం ఆడతావు. అంటే అర్థం ఏంటిది? అర్థమవుతుందా? నిజంగా మీరు నమ్ముతారు లేదో, ఒకవేళ వాక్య ప్రకారంగా నడవాలనుకున్న వ్యక్తి నడుస్తున్న సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఏవైతే ఆ కఠినమైన పరిస్థితులు ఉన్నాయో అది అనుభవించిన వ్యక్తికే తెలుస్తుంది వాక్యం ఎంత కష్టం నెరవేర్చడం. అరేనా? అప్పుడు ఏమనిపిస్తుంది? అవును, నాకు ఒక సహాయకుడు కావాలి. ఈ కట్టడలు నెరవేర్చాలంటే, ఈ ఆజ్ఞలు గైకొనాలంటే, దేవుని చిత్త ప్రకారంగా నేను జీవించాలంటే నాకు నేనుగా నడవలేను. నాకు ఏం కావాలి? ఒక సహాయకుడు కావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అవసరం మనకు తెలుస్తుంది. ఇప్పుడు అరే నీకు వాక్య ప్రకారంగా నడవటం ఈజీ అన్నప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు? ఇంకా ఏం మనిషా? పరిశుద్ధాత్మ ఎందుకు? ఎందుకు చూపించుకోవడానికా? చెప్పుకోవడానికా నా పరిశుద్ధాత్మ ఉంది అని? అందుకే ఈరోజు చాలామందికి ఎట్లా ఉంది, వాక్య ప్రకారం నడవటం అంటే మామూలు విషయం కాదు. అనుభవించిన వ్యక్తికి తెలుస్తుంది. కళ్ళలో నీళ్ళు వస్తాయి, వెన్నులో వణుకు పుడుతుంది. విధేయత అంటే మామూలు విషయం. విధేయత అంటే మామూలు విషయం. విధేయత అంటే చూడు, విధేయత అంటే ఎట్లా వస్తుందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఏముంది? ఆయన కుమారుడై ఉండియు
తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత అంటే అర్థం ఏంటిది? విధేయత రావాలంటే ఏం కావాలి? శ్రమలు అనుభవించాలి. శ్రమలే నువ్వు ఎట్లా ఈజీ అనుకుంటున్నావు? ఎట్లా ఈజీ అనుకుంటున్నావు చెప్పు. నువ్వు శ్రమలే ఏంట? విధేయత రావాలంటే ఏం చేయాలి? శ్రమలు అనుభవించాలా, ఆ ఫోర్స్ అనుభవించాలా, ఒత్తిడి అనుభవించాలా, ఒంటరితనం అనుభవించాలా, ఆ హేళన అనుభవించాలా, అవమానం అనుభవించాలా, ఎన్నో ఉంటాయి. అవన్నీ నువ్వు అనుభవిస్తేనే విధేయతలోకి నువ్వు రాగలవు. అందుకే ఇట్స్ చాలా విషయం ఏంటి అంటే, అందుకే ఇప్పటివరకు పరిశుద్ధాత్మ పొందకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే మన క్రైస్తవ జీవితం ఏమనిపిస్తుంది? ఈజీ అనిపిస్తుంది. అందుకే దేవుడు ఇస్తలేడు. అందుకే దేవుడు అదన్నా, ఒకవేళ నిజంగా వాక్య ప్రకారం నడిచే వ్యక్తివైతే నువ్వు ప్రార్థనకి రాగానే కళ్ళల్లో నీళ్ళు ఏమవుతాయి? కళ్ళల్లో నీళ్ళు నిండుతాయి. ఎందుకు? అయ్యా, నీ వాక్య ప్రకారం నేను నడవాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావటం లేదు. మాటికి నేను పడిపోతున్నాను, మాటికి నేను తప్పిపోతున్నాను తండ్రి, నాకు నీ సహాయం కావాలని బోరు నేడుస్తాను. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఓకే, ఈ వ్యక్తికి నా వాక్య ప్రకారంగా జీవించాలనుంది కాబట్టి నా ఆత్మని ఇతని అందు ఉంచి ఏం చేస్తాను? నా వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా మారుస్తాను. అందుకే ఈరోజు చాలామందితో వచ్చే సమస్య ఏంటిది? సింపుల్ విషయం. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ, పరిశుద్ధాత్మ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ క్లారిటీగా అర్థం అయిపోయింది. ఏంటిది? యు ఆర్ టేకింగ్ ఈజీ. క్రైస్తవ్యాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నావు. క్రైస్తవ్యాన్ని లైట్గా తీసుకునే వారికి పరిశుద్ధాత్మ ఎన్నడూ దేవుడు ఇవ్వడు. దాని తీవ్రత తెలియాలి, దాని గంభీరత తెలియాలి. అయ్యా, నేను ఒంటరిగా ఈ లోకములో నడవలేను, నాకేం కావాలి? నీ సహాయము కావాలి. అబద్ధం ఆడకుండా ఉండటం ఏంటిది? చెప్పు. అబద్ధం ఆడకుండా ఉండటం ఏంటిది? ఈజీయా కష్టమా? అబద్ధం ఆడకుండా ఉండటం ఈజీయా కష్టమా? నేను మళ్ళీ చెప్తాను, ఈజీ అనిపించిందంటే యు ఆర్ డన్, అయిపోయింది. ఇంకేం కాలేదు. క్రైస్తవ జీవితం యొక్క తీవ్రత అబ్రహామును అడుగు. అబ్రహాం ఏం చేస్తాడు? భార్యను పట్టుకొని పోతున్నాడు ఐగుప్తునకు పోయినప్పుడు ఏమన్నాడు? అమ్మా, నువ్వు నా భార్యగా చెప్పుకుంటే నీ అందాన్ని చూసి నీ కోసం నన్ను చంపేస్తారు, కాబట్టి నువ్వు నా చెల్లెగాని చెప్పు. నాకు ఆమె వరుసకి చెల్లైనా కాకపోయినా పెళ్ళి అయిందంటే భార్యే కదా. అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆయన దేన్ని ఆశ్రయించాల్సి వచ్చింది? ఇప్పుడు నీకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు కాబట్టి నువ్వు అబద్ధం ఆడలేదేమో. అంత మాత్రాన్ని నేను అబద్ధం ఆడను అనటానికి ఏం లేదు. అట్లాగని అబద్ధం ఆడమని నేను అనట్లేదు, కానీ ఆ కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నువ్వు నిలబడతావు చూడు, అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ యేసు ప్రభు కూడా దేవుని కుమారుడై ఉండి కూడా ఏం చేసిండట? విధేయత ఎట్లా నేర్చుకున్నాడు? ఈజీగా నేర్చుకున్నాడా? హార్డ్గా నేర్చుకున్నాడా? ఎంత హార్డ్గా నేర్చుకున్నాడు. క్రైస్తవ్యం అంత ఈజియెస్ట్ వే కాదు. అందుకే ఉంది ఇరుకు ద్వారం, ఇరుకు మార్గం. ఇరుకు మార్గము, ఇరుకు ద్వారం, ఇరుకు మార్గం, ముళ్ళ బాట. ఏంటిది ఇది? ముళ్ళ బాట. అడుగేసినప్పుడెల్లా గుచ్చుకుంటుంది, బాధే ముందుకు వెళ్ళాలంటే బాధను అనుభవిస్తే కానీ ముందుకు నువ్వు వెళ్ళలేవు. మనకెట్లుంది? పూల బాటలాగా అనిపిస్తుంది. అంటే ఏముంది? ప్రార్థనకి వెళ్ళాలి, హల్లెలూయా స్తోత్రం చెప్పాలి, మళ్ళీ ఏం చేయాలి? ఈజీగా. అందుకే మీకు ఎప్పటి వరకైతే దీని తీవ్రత తెలియదు అప్పటి వరకు దేవుడు ఆత్మనియ్యడు. ఇచ్చిన ప్రయోజనమేమి? ఇచ్చిన ప్రయోజనమేమి? ఇప్పుడు నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయనుకో, నేను పోయి ఏం చేస్తాను? పిల్లలకు పోయి మా భార్య పిల్లలు పంచుతానా? పోనీ భార్యకి నమ్మేనా నేనే ఖర్చు పెట్టుకొని ఇస్తున్నాను, పిల్లలకి ఇయ్యను. ఎందుకంటే వాళ్ళకు ఆ విలువ, ఆ వాల్యూ తెలియనప్పుడు విలువైన వస్తువు ఎవరికి కూడా
అంత ఈజీగా దొరకదు, ఇయ్యము. అదే అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? ఏమర్థం చేసుకోవాలా? ఈజీయా? ఎప్పుడు తెలుస్తుంది? అది నీకు తెలియాలి. నేను చెప్తే కాదు, నీకు తెలియాలి. నాకు తెలుసు. అది తలుచుకుంటేనే దుఃఖం దానికి వస్తుంది. ఎందుకు? పవిత్రంగా బతకాలనున్నా కూడా కొన్ని సందర్భాలలో మనం ఏమవుతుంటాం? అర్థమవుతుందా? అంత ఈజీ కాదు. అదే అంత ఈజీ కాదు. అందుకే ఈరోజు చాలామందికి, అందుకే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఏం చేసిండు? ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో తెలియజేసిండు. కానీ ఆ పాపాన్ని పాపాన్ని చెయ్యకుండా పవిత్రంగా వాళ్ళు బతకలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని మీరి వాళ్ళు ఏం చేశారు? పాపం చేసిన కారణం బట్టి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సరే ఈ మనుషులకు ఏం కావాలి? నా సహాయం లేకుండా వీళ్ళంతట వీళ్ళు ఏమీ. అందుకే పాత నిబంధన మనకేం చెప్తుంది? మనంతటా మనము దేవుని ఆజ్ఞను గైకొనలేము. పాత నిబంధన మొత్తం మనల్ని హెచ్చరించేది అదే. మనకు ఆజ్ఞను గైకొనాలనే మనస్సు ఉంది. కానీ ఆజ్ఞను గైకొనటంలో ఏం కావాలి? మనం ప్రయాసపడుతూ ముందుకెళ్తున్నా కూడా మనకెవరు సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? నా ఆత్మను మీ అందుంచి మిమ్మల్ని ఏం కాదు, నా ఆజ్ఞను అనుసరించేవారిగా, నా కట్టడలను అనుసరించేవారిగా నేను చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఈరోజు ఏం కాదు అంతే. అందుకే పరిశుద్ధాత్మ యొక్క అవసరము, దాని వాల్యూ ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు తెలిసిపోయిందా మనిషిక? ఇప్పుడు ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మనేలే? నెలల తరబడి నుంచి, సంవత్సరాల తరబడి నుంచి అడుగుతున్నామా? ప్రభు ఆ పరిశుద్ధాత్మని ఎట్లా ఇస్తాడు దేవుడు? నీకు దాని విలువే తెలియలేదు. ఒకవేళ పరిశుద్ధాత్మని ఇచ్చినా నువ్వు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో నీకు తెలియదు. ఎట్లా ఉపయోగించుకోవాలో నీకు తెలియదు. పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చిండు? కేవలం నిన్ను తృప్తిపరచడానికి కాదు వచ్చేది. పరిశుద్ధాత్మ అవసరం ఏంటో నేను ఒంటరిగా కూర్చొని, నాకు కూడా కొత్తగా నేను ట్రైనింగ్లోకి పోయిన తర్వాత వాక్యం అప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని గురించి సామ్యుల్ పాస్టర్ చెప్పినప్పుడు, ఆ అగ్ని గురించి నేను కూడా దేవుని ముందు ఒంటరిగా కూర్చొని, మీటింగ్ అయిపోయినాక భోజనం అయిపోయినాక అక్కడ మొత్తం ఇట్లా ఓపెన్ అది ఉంది, అక్కడ ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తుంటాను. ప్రభు నాకు నీ ఆత్మ కావాలి ఏడుస్తూ. చివరి రోజు కూడా మీరు నమ్మతలే, అన్ని రోజులు ప్రార్థన చేసిన, కొంత అనుభూతి అంటే కొంచెం దేవుని సన్నిధిని అనుభవించిన. చివరి రోజు అయిపోయింది, 12 రోజులు 14 రోజులు మీటింగ్. అది చివరి రోజులు ఏమైపోయింది? అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్న లాస్ట్ మీటింగ్ వాక్యం కూడా అయిపోయింది. వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేస్తున్న టైం అది. అప్పుడు అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నాను. నేనేమో ఎన్ని రోజుల నుంచి పరిశుద్ధాత్మని అడుగుతున్నా. నాకు ఎన్ని రోజులు పరిశుద్ధాత్మ కోసం దాదాపు నేనంట అన్ని రోజులు పొద్దున పూట టిఫిన్ చేయకుండా ఉన్నా. నేను ఇక పరిశుద్ధాత్మ అయిపోయింది, ఇక మీటింగ్ అయిపోయిందంటే మళ్ళీ ఎప్పుడో ఏందో అనుకున్నా. ఇక అప్పుడు ఆ రోజు నేను నిజంగా ఏడ్చిన ఆ విషయం. ఇప్పటికీ అది ఎంత చేసినా అప్పుడు దేవుడు వెంటనే ఆ మీటింగ్ పూర్తి కాకముందే పరిశుద్ధాత్మతో నింపేసి చివరికి ఎడ్జిగా అయిపోయింది. కొద్దిసేపు అయితే ఏమైపోతుంది? మీటింగ్ అయిపోతుంది. మీటింగ్ అయిపోయే ముందే దేవుడు పరిశుద్ధాత్మతో నింపేసి ఆ విషయాన్ని దేవుడు ఏం చేశాడు? ఆ తీవ్రత, ఆ వాల్యూ నాకు తెలుసు కాబట్టి నేను అడిగిన దేవుడు పరిశుద్ధాత్మను. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం కాదు ముఖ్యం. పరిశుద్ధాత్మ అవసరం మనకు తెలిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట సింపుల్గా మామూలు జనరల్గా ఒక యవనస్తురాలు పెళ్లి చేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటే, పెళ్లి చేసుకున్నాక భార్య విలువేంటో భర్త విలువేంటో వీళ్ళకి తెలిస్తే అప్పుడు కాపురం సాఫీగా. లేదు పెళ్లి చేసుకుంటే అయిపోతుందని పెళ్లి చేసుకునే అనుకో, 3-4 ముచ్చట కొన్ని రోజులు దాకా ఏదో అట్లా ఇట్లా ఉంటుంది, తర్వాత ఏమైపోతుంది? విడిపోవడం కాదు, ఇంకా వాళ్ళు కలిసి ఉండటం
కష్టం. ఎందుకంటే భార్యకు భర్త విలువ తెలియట్లేదు, భర్తకు భార్య విలువ. ఇంకా అప్పుడు ఒకరి మీద ఒకరు తప్పులు మోపడం, నువ్వు ఎప్పుడు ఇది, నువ్వు ఎప్పుడు ఇది ఒకరినొకరు అనుకోవడం. అప్పుడు కాపురమే ఏం కాదు, నరకంగా మారిపోతుంది. అందుకే వాల్యూ తెలియాలి, ఫస్ట్ విలువ తెలియాలి. ఏం కావాలి? విలువ తెలియాలి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి, చాలామందికి పరిశుద్ధాత్మ వాల్యూవే తెలియదు. అలాగే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన ఆన్సర్ని బట్టి చూస్తే నాకు ఏమట డౌన్ అయిపోయినా నేను లోపల. ఏమంటే మీరు చెప్పిన ఆన్సర్ బట్టి చూస్తే డౌన్. ఎందుకు అయినా పుష్పకు కూడా చేయొద్దు ఈజీ అంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు మీరు వాక్యంలో ఎంత లోతుగా వాక్యంలోకి పోయారో అక్కడ అర్థమైపోతుంది. అర్థమవుతున్నా? ఎందుకు మళ్ళీ చెప్తున్నా, పాత నిబంధన మొత్తం ఏం చెప్తుంది? వాక్య ప్రకారంగా మనుష్యుడు తనంతట తాను వాక్య ప్రకారం నడవటం అసాధ్యము. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం మానవునికి కావాలి అనేది దేవుడు ఎరిగి, ఆ విషయం దేవునికి తెలుసు, అది మనం కూడా తెలుసుకోవాలి. నాకు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను, ఒక్క రోజు కూడా పరిశుద్ధంగా ఉండలేను. ఇది ఉందన్నా లేదు, నాకు నేనే ఏముంది ఇట్లా చిటికలేసే నేను అబద్ధాలు ఇట్లా మానేస్తా అట్లా మానేస్తా. ఒక ఆయన ఏమంట చాలా ఏమంట తాగుడు చేసుడు అది ఇది చేసేస్తే ప్రార్థన చేసిన కొంతవరకు మార్పు వచ్చేసరికి నేను మానేసిన అంటే నేను అన్న ఒకటే అన్న, ఓన్లా నువ్వు మానేసినావా దేవుడు మానిపించినాను. అదే దేవుడు మానిపించినంటే దేవుని క్రెడిట్ తీసుకోవద్దు, మర్యాద ఉండదని చెప్పి నేను ఒప్పుకోను. నిన్ను ఇప్పుడు ఈరోజు నువ్వు బాప్టిజం తీసుకున్నావు అంటే నువ్వు కాదు తీసుకుంది, దేవుడు నీ జీవితంలో ఆ కార్యం చేసిండు కాబట్టి నువ్వు తీసుకున్నావు. దేవుడు నీ జీవితంలో ఆ కార్యం చేసిండు కాబట్టి, అందుకే దేవుని క్రెడిట్ దేవునికి ఇవ్వాలి, దేవుని మహిమ దేవునికి ఇవ్వాలి, దాన్ని దొంగిలించొద్దు. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందే, నేను బాప్టిజం తీసుకున్నా, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నా, నేను ఇది చేసిన, నేను అది చేసిన, వీళ్ళందరూ ఎవరు? మహిమను దొంగిలించే దొంగలు, పట్టపగలు దొంగలు అన్నట్టు పట్టపగలు దొంగలు, దాన్ని ఏమంటారు? పగటి దొంగలు ఇల్లు. అందుకే ఎప్పుడైనా దేవుని కార్యం జరిగింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? మహిమ దేవునికే ఇవ్వాలా. ప్రభు ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే, ఈరోజు నేను బాప్టిజం తీసుకున్నానంటే, ఈరోజు నేను పరిశుద్ధాన్ని పొందానంటే అది నీ కారణాన్ని బట్టే, మహిమ నీకే. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? ఎప్పుడు తీసుకోకుండా ఉంటావు? ఇప్పుడైతే తీసుకుంటాం. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు దేవుని క్రెడిట్ తీసుకున్నట్టే తెలిసిపోతుంది. ఎందుకు? ఈజీ అనిపిస్తుంది మీకు. క్రైస్తవ జీవితం అనేది ఈజీగా ఉందంటే విచిత్రం, ఆశ్చర్యం. నిజానికి ఏం కాలేదు, వాక్యం నెరవేర్చే ఎక్స్పీరియన్స్ మీకు లేదు. ఒక వచనాన్ని నువ్వు ఒక వారం నెరవేర్చడానికి ప్రయత్నం చేయి, అప్పుడు ఎంత హార్డో నీకు తెలుస్తుంది. మనకేను వాక్యం వింటాం పోతాం కాబట్టి వాక్యం నువ్వు నెరవేర్చే వ్యక్తివైతే నీకు దాని లోతు తెలుస్తుంది. అర్థమవుతుందా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఎంత కష్టం, దేవుని వాక్యాన్ని నెరవేర్చడం ఎంత కష్టం. యేసు ప్రభునాడు గెత్సెమనే తోటలో ఏం చేస్తున్నాడు? ప్రాణం పోయే అంతగా చెమట రక్తపు బిందువుగా ఏమవుతుంది? కారుతుంది. ఆయన అంత యాతన, అంత బాధపడటం ఎందుకు? అంత ఈజీ. దాన్ని బట్టి తెలుస్తుంది అంత ఈజీ. అంత పరిశుద్ధుడైన యేసు ప్రభువే మానవాళి కోసం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, లేదా తండ్రి ఆజ్ఞ చొప్పున జీవించి ఏం చేయడానికి, అంటే ఏదైతే ఉందో అది చేయటానికి అంత కష్టపడాల్సి వస్తే ఈరోజు మన పరిస్థితి ఏంటిది? ఏ వచనాన్ని మనం ఈజీగా నెరవేర్చదు చెప్పు? ఏ వచనాన్ని? దురాలోచనతో నువ్వు పోరాడితే అప్పుడు నీకు తెలుస్తే దురాలోచనని ఎదిరించడం ఎంత కష్టమో. అర్థమవుతుందా? పాపంతో పోరాడి, అందుకే వాక్యం లేదు. అందుకే పౌలు ఏమంటున్నాడు? క్రైస్తవ జీవితాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకు? రక్తం కారునంతగా మీరు ఇంకనూ పాపంతో పోరాటం
పోరాడితే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో అనా. మనకేమనిపిస్తుంది, చిటికలు వేసుకుంటేమంటే ఏముంది ఇట్లనే క్రైస్తవ జీవితం ఇంతే, ఏమంటే కూర్చోవాలి, వాక్యం వినాలి, తలూపాలి, మళ్ళీ యథాతథంగా ఇంకో రోజు వాక్య ప్రకారం జీవించడం. ఒక వచనం తీసుకో, అన్ని వచనాలు వద్దు, ఒక్క వచనం తీసుకొని ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తా అని ఒక్కరోజు ప్రయత్నం చెయ్యి. రాత్రి కళ్ళల్లో నీళ్ళు రాకపోతే అడగండి. మనకి ఎట్లుంటుంది, ఏముంటుంది? అర్థమైంది? ఈరోజు నేను పరిశుద్ధంగా ఉన్నానంటే అది నా దేవుని వల్ల. అది స్టేట్మెంట్. ఎవరైతే నిజంగా దేవుని సహాయంతో పరిశుద్ధంగా జీవిస్తాడు వాళ్ళనేమాట. లేదు ఇక వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మ సాయం లేదు, దేవుని సాయం లేదు, వాళ్ళేదు పరిశుద్ధంగా ఉండటం చిటికలో పని ఏమంటారు నా చేతిలో పని అన్నట్టుగా భావిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమంటారు, పరిశుద్ధంగా ఉండటం వాళ్ళకి ఏంటిది ఈజీ అనిపిస్తుంది. ఈజీ. యేసు ప్రభు 40 రోజులు ఏమీ తినకుండా రాళ్ళను రొట్టెగా చేసుకొని తినమంటే ఆ శోధన జయించడం ఎంత కష్టం ఒకసారి, ఎంత కష్టం. కాదు మధ్యాహ్నం 1 గంట లేట్ అయితేనే మనకేమి, మధ్యాహ్నం 1 గంట లేట్ అయితేనే మనం సరుగుతాం. అట్లాంటి 40 రోజుల దాకేమి తినలే తాగలే. రాళ్ళు ఉన్నాయి, అధికారం ఉంది, రాళ్ళని రొట్టెగా చేసుకునే అధికారం ఉన్నా కూడా దాన్ని జయించడం అంటే అది ఎంత కష్టమో అది ఎవరికి అందరికీ తెలిసే విషయం. నువ్వు అంత దూరం పోయి ఉంటే నీకు తెలుస్తుంది. ఆ బాధ నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది. విశ్వాసంతో బతకడం ఎంత కష్టం, పరిశుద్ధంగా బతకడం, చేసుకున్న సమర్పణలో నిలబడటం ఎంత కష్టం. అట్లా సమయం వచ్చినప్పుడు అసలు రంగు అర్థమవుతుందా? సమయం వచ్చినప్పుడు అందుకే దేవుడు అప్పుడప్పుడు వాళ్ళ రంగు చూపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కొంచెం జలక్. ఎందుకు ఆ జలక్ని బట్టి అర్థమైపోతుంది, ఈ రంగేదో కొంచెం తేడా ఉంది. పైకి మాత్రం వైట్గా కనిపిస్తుంది కానీ లోపల ఏదో రంగు తేడాగా జలక్ కనిపించేసరికి అప్పుడు అర్థమైపోతుంది, సరే అప్పుడు నేనేమైతే ప్రిపేర్ అవుతూ ఉంటానండి వాళ్ళ కోసం. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎంత కష్టము, ఎంత అనుభవిస్తే లేదో నేనేం చేస్తా, నేనేమైపోతా అట్లా అంటే మరి ఎంతమంది భక్తులు ఏం కాలేదు. అర్థమవుతుందా? అలా జీవితాల్లో కూడా ఏమైనాయి, ఎన్నో పొరపాట్లు జరిగినాయి. ఎందుకు? వాళ్ళు మనుషులే అనే సంగతి వాళ్ళకు అర్థం చేయించడానికి. అందుకే పరిశుద్ధాత్మ సహాయం మనకు పరిశుద్ధాత్మ. అందుకే దేవుడు పరిశుద్ధ ఆత్మ మీ అందు ఉంచి మిమ్మల్ని ఏం చేస్తా, నా ఆజ్ఞలు గాయకునే వారిగా చేస్తానంటున్నాడు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, ఒక మాట రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాసింది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం నుండి కూడా చదివితే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కానీ చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే 14వ వచనం నుండి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదాం. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలి అనగా నేను చెయ్యునది నేనెరుగను, నేను నిశ్చయించున్నది చెయ్యక ద్వేషించున్నదే చేయుచున్నాను. ఇచ్చేంపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా
నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఎవరు చెప్తున్న మాట ఇది? అడపదడప వ్యక్తి కాదు. ఎవరు? అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. మనం కూడా ఏ గుర్తింపులోకి రావాలి? మనకేముంటుంది? లేదు, నేను మంచి వ్యక్తిని, నేను మంచి క్రియలు చేస్తాను, నేను పరిశుద్ధమైన వ్యక్తిని, నేను నీతిమంతుడిని. ఇక్కడ ఈయనేమంటున్నాడు? నాలో ఏదైతే నీతి ఉందో అది ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. ఇక్కడేమంటున్నాడు? నాలో ఏం లేదు, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. పాయింట్ అర్థమవుతుందా లేదా? చెయ్యాలనుకుంటున్నాం, కానీ అది ఆ అనుభూతిలోనికి, ఆ ఎక్స్పీరియన్స్లోకి రావాలి. దాని డెప్త్ ఏం కావాలి? తెలియాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు? నేను చెయ్యాలని కోరిక, మేలైనది ఏం కావాలి? నేను చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చెయ్యుట నాకు కలుగుటలేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయుచున్నా. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చెయ్యునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఇది ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. అందుకే మనకి ఈజీ అనిపిస్తుంది. అందుకే మనకేమనిపిస్తుంది? ఇక చూడు ఎంత మంచిగా ఉందో. ఏమట? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అక్కడ ఒక లైన్ మిస్ అవుతుంది. తర్వాత క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని జాలకపోయేనో దానిని దేవుడు చేసాను. ఇంకా దీనికి ఇవన్నీ చెప్తే, ఈ వచనాలు చదివితే నిజంగా అనుభూతి, దీని యొక్క ఎక్స్పీరియన్స్, దీన్ని ఎవరు అనుభవించిండు? అపోస్తలుడైన పౌలు అనుభవించిండు. అందుకే ఆయన అనుభవాన్ని అక్కడ రాస్తున్నాడు. నేను మేలే చేయాలనుకున్నాను, నేను నీతిగా ఉండాలనుకున్నాను, పరిశుద్ధంగా ఉండాలనుకున్నాను, కానీ ఉండలేక అదన్నా. అప్పుడు ఎప్పుడైతే ఆ విషయం మనకు అర్థమవుతుందో అప్పుడేమవుతుంది? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. అప్పుడు మన దృష్టికి మనం ఎట్లా కనిపిస్తాం? ఇప్పుడు మన దృష్టికి మనం నీతిమంతులంగా, పరిశుద్ధులంగా, అతి పరిశుద్ధులంగా, చిటికల మీద వాక్యాన్ని నెరవేర్చే వారంగా, చిటికల మీద వాక్యాన్ని ఏం చేస్తాం? పొద్దున సాయంత్రం 24 గంటల వాక్యాన్ని నెరవేర్చేవారు. అన్నట్టునా? మీరు నమ్మతలేదు. ఈ అనుభూతి వచ్చిన వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకు? ఎందుకంటే పాప నియమము చెరపట్టి లోపరుచుకునే విధానం. మంచి చెయ్యాలనే వాంఛ లోపట ఉన్నా కూడా శరీర నియమాలు ఏమవుతున్నాయి? మనని
పాపమునకు ఈడ్చుకుపోతున్నాయి, లేదా పాపపు నియమాలు, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, ఇవన్నీ ఎంత ఆ పోరాటము లేదా అందుకే ఇక్కడ ఏముంది, పోరాడుచున్నది. ఏమున్నదంట? పోరాడుచున్నది. అందుకే ధర్మశాస్త్రంతో నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచున్నది. పోరాడుచు. కాబట్టి దయచేసి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇస్తలేడు? మాట తప్పేవాడా? పరిశుద్ధాత్మను అడగలేదా మీరు? అడగలేదా? అడుగుతున్నారు. అయినా కూడా దేవుడు ఎందుకు ఇస్తలేడు? ఏమంట? క్రైస్తవ జీవితం నీకు ఈజీ కదా, జీవించు. నా ఆత్మతో నీకు పని లేదు. నా ఆత్మతో నీకు పని. దేవుడు రోషం కల దేవుడు కాంప్రమైజు కాదు. నీకు అంటిల్ అన్లెస్ ఏమంట బుద్ధి వచ్చి, అవునయ్యా నేను ఘోర పాపిని, నేను దౌర్భాగ్యుడను, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావటం లేదు, నేను పవిత్రంగా ఉండలేకపోతున్నాను, నీ ఆజ్ఞల్ని గైకొనలేకపోతున్నాను. ఒక్కొక్క ఆజ్ఞను గైకొనటం ఎంత కష్టమో అది అనుభవించిన వాళ్ళలో ఏమొస్తుంది? కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకు? అంత ఈజీ కాదు ప్రభు. చదివినంత ఈజీ, విన్నంత ఈజీ కాదు. చాలా హార్డ్. ఆ హార్డ్నెస్ మనం అనుభవించినప్పుడు అప్పుడు మూలుగుతూ అప్పుడు అడుగుతాం ప్రభుని, ఏడుస్తూ అప్పుడు అడుగుతాం, ప్రభువా నాకు నీ ఏం కావాలి? ఆత్మ కావాలి, నీ ఆత్మ సహాయం నాకు కావాలి, నా అంతటా నేను నడవలేను, నాతో కాదు, నా వల్ల కాదు అని నువ్వు చేతులు ఎత్తేస్తావు. ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావో అప్పుడు దేవుడు తన ఆత్మనిచ్చి నేను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. కానీ ఇంకా మనం ఏం కాలేదు, సరెండర్. మన చుట్టూ ఉన్న కొంత నామకార్థ విశ్వాసం చూసి క్రైస్తవ జీవితం అంటే ఇంతనేమో అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు పాపంతో పోరాడితే అదైతే ఆ వేదన అనేది వాళ్ళకు, ఆ పరిశుద్ధత యొక్క విలువ ఏంటో వాళ్ళకు, దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటో వాళ్ళు పాపంతో పోరాడే వాళ్ళు కాదు. రోజు పాపంతో కాంప్రమైజ్ అయిపోతూ జీవించేవాళ్ళు. అదే పాపంతో పోరాడే వాళ్ళను మనం చూసినప్పుడు అప్పుడు క్రైస్తవ జీవితం యొక్క డెప్త్ మనకు అర్థం. యేసు ప్రభుని తృణీకరించి యేసు ప్రభుని విడిచిపెట్టాం, నేను నిన్ను వదిలిపెట్టేస్తాను, నువ్వు వదిలిపెట్టకపోతే నేను హింసిస్తాను. అది ఈజీగా కష్టం. అది చిటికల్లో లేదు, యేసు ప్రభు నేను వదిలిపెట్టానంగానే అయిపోతుందా? ఏం కావాలి? ఆ మాటను అంటే ఆ యేసు ప్రభువుని అంగీకరించిన నీవు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏం కావాలి? చిత్రహింసలు అనుభవించాలి. అన్నంత ఈజీ కాదు. వాళ్ళు ఏమైనా చేయవచ్చు, ఏ విధంగానైనా హింసించవచ్చు. దాన్నే కూడా అనుభవించి నిలబడతాం చూడు, అది విశ్వాసం, అది పరిశుద్ధత, అది విధేయత. శ్రమ లేకుండా విధేయతను నేర్చుకోవడం కష్టం. శ్రమ లేకుండా విధేయులమే ఉండటం కష్టం. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఈజీయా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. అవును ప్రభా, క్రైస్తవ్యాన్ని నేను చాలా తేలికగా తీసుకున్నాను, వాక్యం అంటే చాలా తేలికగా తీసుకున్నాను. వాక్యం నెరవేర్చడం అనేది నిజంగా మీరు నమ్ముతలేదు, ఏడుపులు వినిపిస్తే ఇంట్లో నుంచే. నిజంగా ఒక్క వాక్యాన్ని నెరవేర్చలేని కారణాన్ని బట్టి నెలల తరబడి, రోజుల తరబడి ప్రయాసపడుతున్నాం, కానీ ఆ వాక్యం నెరవేర్చలేకపోతున్నాం. మేలు చేయాలనుకుంటున్నాం, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. అప్పుడు కళ్ళల్లో నీళ్ళు వేసుకుని పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టే మొర, అలాంటి మొర దేవుడు వింటే అప్పుడు దేవుడు అంటే ఓకే, వీళ్ళకి నా ఆత్మ అవసరం ఉంది అని. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎట్లుంటుంది? మనం చేసే ప్రార్థన ఏముంది? పశ్చాత్తాపం ఉందా? దుఃఖం ఉందా? బాధ ఉందా? కనీసం అనుభూతి ఉందా? ఈ పత్రిక రాసేటప్పుడు, ఈ మాటలు రాసేటప్పుడు పౌలు ఏడ్చే ఉంటాడు. లేదా ఇతరులకు చెప్పేటప్పుడు ఎవరైనా రాస్తున్నారనుకో, డిక్టేట్ చేసేటప్పుడు పౌలు ఏడ్చుకుంటూ ఆ మాటలు చెప్పుంటాడు. ఎంత అనుభూతి, ఎంత తీవ్రమైన పరిస్థితి.
ఎప్పటి వరకైతే మనం క్రైస్తవ్యాన్ని తేలికగా తీసుకుంటామో అప్పటి వరకు మనకేం కాదు, పరిశుద్ధాత్మ పొందుకునే ఛాన్స్. నాకు ఒకసారి అనిపిస్తుంది, కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు తిప్పలు పడుతుంది, ఇన్ని రోజులు అది చేస్తుంది. కానీ దేవుడు నన్ను ఎంత ప్రేమించి నాకు ఏం చేసిండు. అట్లాగే నేను అంత ఈజీగా ఏం పొందుకోలేదు, కానీ అయినా కూడా కొన్ని నెలలు సంవత్సరాలు పట్టకుండా దేవుడు కొన్ని రోజుల్లోనే దేవుడు నాకు పరిశుద్ధాత్మని ఇచ్చిందంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఎట్లా నన్ను నమ్మి ఉంటాడు. అప్పటికి ఇంకా నాకు పూర్తిగా వాక్యం కూడా తెలియదు, పూర్తిగా ఇవన్నీ దీని తీవ్రత అనేది తెలియదు. అయినా కూడా ఒక సిన్సియారిటీ, వాక్య ప్రకారంగా జీవించాలి. కాబట్టి ఇప్పటికీ ఒకటే మాట, ప్రభు ఏది ఏమైనా సరే నీ వాక్యాన్ని నేను నెరవేర్చాలి, ఇదే లక్ష్యం తప్ప వేరే. అందుకే నేను ద్వేషాలకు, కోపాలకు, ఈ పనికి మాలిన వీటికి వాటికి అలకలకు వీటికి చోటు ఎందుకు? ఎందుకంటే అదే వాక్యాన్ని నెరవేర్చాలనే తప్పనే తప్ప ఇవి పనికి మాలి అన్నీ పెట్టుకుంటే ఏం ప్రయోజనం? అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తుంటాడు అంటేనా, పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తుంటాడు? ఎవరిని బలపరుస్తాడు? వాక్య ప్రకారంగా నడవాలనుకున్న వారికి. అవును ప్రభా, నీ వాక్య ప్రకారం నేను నడుస్తా, నీ వాక్య ప్రకారం నేను నడుస్తా. అది ఎప్పుడైతే మనం దేవుడు మనం సమర్పించుకుంటామో, ఆ సమర్పణలో సిన్సియారిటీ ఉంటే అప్పుడు దేవుడు ఏమిస్తాడు? తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. అసిన్సియారిటీ కావాలి. అందుకే ఎప్పటి వరకైతే నీ క్రైస్తవ జీవితం తేలిక ఈజీ అనుకుంటున్నామో, విశ్వాస జీవితం అంత ఈజీ కాదు, సేవా జీవితం అంత ఈజీ, సేవ చేయటం అంత ఈజీ కాదు, రోజు దేవుని కోసం బ్రతకడం అంటే అంత ఈజీ కాదు. దాంట్లో ఉన్న డెప్త్ నీకు అర్థమైతే అప్పుడు ఏమవుతుంది? నీ మాటల్లోనే ఏముంటుంది అవుతుందా? నీ మాటల్లోనే దాని తీవ్రత తెలుస్తుంది. అందుకే ఇప్పుడు నేనంటే అవును ఈజీయే, మీతో పాటు నేను కూడా ఏం కావచ్చు, ఏకీభవించేమో, అవును ఈజీ, మీకు ఎందుకు హార్డ్ అనిపిస్తుందని నేను ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. అది ఎవరు చెప్తారు? వాక్యాన్ని నెరవేర్చే అనుభూతి లేనివారు, వాక్యాన్ని నెరవేర్చడం కోసం పోరాటం చేయని వారు. వాక్యాన్ని నెరవేర్చడం అనేది అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దాం? దేనికి? క్రైస్తవ జీవితాన్ని తేలికగా తీసుకున్నందుకు అయినా బాప్టిజం తీసుకోవడం అనేది ఎందుకంటే ఇప్పుడు ఈ ఆలోచన బట్టి మనకు అర్థమవుతుంది మనం ఏ లోతులో ఉన్నాము. ఎంత అంటే నువ్వు చాలా లైట్గా తీసుకున్నావు క్రైస్తవ జీవితాన్ని, దాని గంభీరత నీకు అర్థమైతేనే దేవుని కార్యం జరుగుతుంది. అందుకే క్రైస్తవ జీవితం అంత తేలికైన విషయం. ప్రపంచంలోనే అతి కష్టమైనది ఏదైనా ఉందంటే అది క్రైస్తవ జీవితం. అతి కష్టమైనది. ప్రతి విషయములో ఏం కావాలి? నిష్ట కలిగి ఉండాలి. మామూలు విషయం కాదు. ఇప్పుడు సంవత్సరంలో ఒక 40 రోజులు వేరే వాళ్ళు వీళ్ళు మాలలు వేసుకొని ఏదో చేసి నిష్టగా ఉంటారు, అది మామూలే. మిగతా రోజులు ఈజీగా ఇష్టం వచ్చినట్టు బతుకుతారు, ఆ రోజులో కొంచెం నిష్టగా ఉంటారు, అది మామూలే. కానీ ఈరోజు క్రైస్తవుడు ఏం కావాలి? 365 రోజులు నిష్టగా ఉండాలి. చూపుల్లో నిష్ట, ఆలోచనలో సమర్పణ, ప్రవర్తనలో సమర్పణ, ఎంత పవిత్రత, ఎంత నిజాయితీ, ఎంత యథార్థత, మూల్యం చెల్లించే మనసు, కొరడా దెబ్బలు తినే మనసు, వెలివేయబడే మనసు, ద్వేషింపబడే మనసు, ఏదైనా సరే నా దేవుని కోసం నేను పవిత్రంగా ఉంటాను అనే ఆ మనసు ఏదైతుందో అది నిజంగా అది ఎంత గంభీరం. అందుకే ఆ లోతులోనికి ఏం కావాలి? ఏం బాబు, నాకు ఇన్ని రోజులు అదే అనిపించింది. ఏంటంటే ఇంకా బాప్టిజం తీసుకోవడానికి ఇంత టైం ఎందుకు పడుతుందా అంటే ఈరోజు దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఎందుకంటే క్రైస్తవ్యాన్ని మనం ఏం చేసుకున్నాం తేలికగా, అందుకే దేవుని కార్యం జరుగుతలేదు. దాని తీవ్రత పాపం యొక్క తీవ్రత నీకు, పాపం మీద అసహ్యం నీకు పుట్టాలి. ఎందుకు? పాపం మీద అసహ్యం ఎవరికి పుడుతుంది? పాపం యొక్క తీవ్రత నీకు తెలిసినప్పుడు. అందుకే ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఎందుకంటే నేను కూడా ఇందాక నుంచి దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ
ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. నిజమైన పరిశుద్ధ జీవితం అనేది, నీతి న్యాయంతో కూడిన జీవితం అనేది ఆనందకరమే, సంతోషకరమైన జీవితమే. కానీ అంత ఈజీ విషయం కాదు, అంత ఈజీ విషయం కాదు. ఇన్నాళ్ళు నీవు క్రైస్తవ్యాన్ని తేలికగా తీసుకున్నావు కాబట్టి, ఈజీగా తీసుకున్నావు కాబట్టి దేవుని కార్యం జరగటం లేదు. అయ్యా నేను పాపినయ్యా, దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భంలోనే నేను పాపిగా నేను నిర్మింపబడ్డాను, పాపినై నేను జన్మించానయ్యా. అయ్యా నేను ఘోర పాపినయ్యా, ఈ పాపములు ఎంత తీవ్రమైనవి, నేను చేసే తాత్కాలికమైన పాపాల వలన నీ గాయాలు నేను రేపుతున్నాను. ఇంకా నేను ఈ పాపములో ఉండి నీ ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ అవసరత అందరికీ తెలియదు. హెడ్లో ఒక నాలెడ్జ్ ఉంటే సరిపోదు, నీ మనసులో ఒక జ్ఞానం ఉంటే సరిపోదు. దాని అవసరం, దాని విలువ నీకు తెలియాలి. పరిశుద్ధాత్మ ఎంత విలువైనదో వాక్యం మనకు సెలవిస్తుంది, ఎంత విలువైనదో వాక్యం మనకు సెలవిస్తుంది. సంచకారువై ఉన్నాడు, మనం పొందబోతున్న స్వాస్థ్యమునకు గ్యారంటీ అయి ఉన్నాడు, మనకు ఒక ముద్ర అయి ఉన్నాడు. ఎన్నో విషయాలు ప్రతి వాక్యాన్ని నేను నెరవేరుస్తానయ్యా, ప్రతి వాక్యాన్ని నేను నెరవేరుస్తాను. చిన్న విషయాల్లోనే నువ్వు పడిపోతూ, చిన్న విషయాలలోనే విశ్వాసఘాతుకునిగా జీవిస్తున్న నీవు ఎలా దేవుని కోసం బ్రతకగలవు? ఎలా దేవుని కోసం నీ ప్రాణాన్ని అర్పించగలవు? బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని నువ్వు ఎలా అనగలవు? క్రైస్తవ్యాన్ని ఈజీగా తీసుకున్న వారు ఎవరు కూడా మంచి విశ్వాసులు కాలేరు, ఆయనకు సాక్షులుగా ఉండలేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. నాయన నీ ప్రతి లేఖనాన్ని నెరవేర్చే జీవితం దయచి నాయన. ధర్మశాస్త్రం ప్రతి ఆజ్ఞను గైకొని ఒక్కటి తప్పిపోయినా సరే అన్ని విషయాల్లో దోషిగా చేయబడతాను. ఏ ఆజ్ఞ విషయంలో తప్పిపోకుండా ప్రతి మాటను నెరవేర్చే జీవితాన్ని నాకు ప్రసాదించు నాయన. అయ్యా ఇన్నాళ్ళు ప్రభు, అయ్యా ఎంతగా పోరాటం, పాపంతో ఎంత పోరాడాలో, అయ్యా లోకంతో ఎంత పోరాడాలో, ఇచ్చలు కోరికలతో ఎంత పోరాడాలో అంతగా పోరాడలేదు. ఇంకా పోరాడుటకు నాకు సహాయం చేయి అయ్యా. నువ్వు నీ సహాయం నాకు కావాలి. అవునయ్యా, నేను దౌర్భాగ్యుడనే తండ్రి, నేను ప్రధాన పాపిన నాయన. నన్ను కరుణించావు, నన్ను క్షమించావు తండ్రి. ఈ మార్గంలోకి తీసుకొచ్చావు అయ్యా. ఇంకా ప్రతిదినము పోరాటం, ప్రతిదినము నమ్మకమైన అయ్యా విశ్వాసయోగ్యమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను ప్రతిదినము నాయన, ప్రతిదినం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. కరుణించు నాయన, దయ చూపించు నాయన. ప్రభు విశ్వాసయోగ్యంగా జీవించే కృపను దయచే. ప్రతి విషయములో నాయన క్రైస్తవ జీవితం యొక్క లోతును అర్థం చేసుకునే కృపను దయచే. అవునయ్యా, ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే అది నీ దయ వల్లే, నీ కృప వల్లే నాయన, నీ సహాయం వల్లే తండ్రి. ఈరోజు నేను పవిత్రంగా ఉండగలుగుతున్నానంటే అది నీ సహాయమే తండ్రి. నాలో గొప్పతనం ఏమీ లేదు, నా గొప్పతనం ఏమీ లేదు నాయన. రికరబా షదరికరబా రికరబా షదరికరబా షదరికరమా షందరికరబా రికరబా షందరికరబా రికరబా షందరికరబా నరికరబా షందరికరబా షదరికరమా షందరికరబా. కృపగల దేవా, మహిమగల దేవా, యేసు ప్రభువా,
హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ అవసరము, ప్రభు రక్షణ యొక్క అవసరము మాకు తెలియచేయరు ఆయన. అయ్యా ప్రభు, లోతులోకి వెళ్ళే కృపను దయచేయండి. ఎన్నాళ్ళు క్రైస్తవ్యాన్ని ఈజీగా భావించినందుకు క్షమించు అయ్యా, క్షమించు నాయన. అయ్యా క్షమించు నాయన. ఎంత మూర్ఖంగా ఆలోచించాము తండ్రి, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాము నాయన. క్షమించు నాయన, క్షమించు తండ్రి. ప్రతిరోజు అనుదినము నాయన వాక్య ప్రకారంగా జీవించే పోరాటం చేయుటకు, వాక్య ప్రకారంగా జీవించుటకు అయ్యా మా జీవితాన్ని మేము సమర్పించుకుంటున్నాను తండ్రి. కరుణించయ్యా, కరుణించయ్యా, కరుణించయ్యా. హరికరబా షద్దరికరబా షద్దరికరబా హరికరబా షందరికరబా షద్దరికరబా. హల్లెలూయా. రికరబా షద్దరికరమా. మహిమగల దేవా, మహిమగల దేవా, మహిమగల దేవా, మహిమగల దేవా. స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. రికరబా షద్దరికరమా షందరికరబా. కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా. హల్లెలూయా. నీ కృప కావాలి తండ్రి, నీ సహాయం కావాలి నాయన. అవును తండ్రి, మేలైనది చేయగోరినప్పటికీ మేలుని చేయక కీడుని జీయించిన తండ్రి, క్షమించు నాయన, కరుణించు నాయన. రికరబా షద్దరికరమా షందరికరబా రికరబా షందరికరబా షద్దరికరమా షందరికరబా షద్దరికరమా రికరబా షద్దరికరమా షందరికరబా షద్దరికరబా షద్దరికరమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా పరిశుద్ధుడా గొప్ప దేవా, మహిమగల దేవా స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా. పరిశుద్ధాత్మదేవా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. మహిమగల దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం యొక్క తీవ్రతను మేము అర్థం చేసుకునే కృప దయచేయండి. ప్రతి లేఖనాన్ని నెరవేర్చేవారిగా, ప్రతి చిత్తాన్ని, నీ వాక్యాన్ని నెరవేర్చేవారిగా మేము ఉండే కృప దయచేయండి. ప్రభు కనికరించు నాయన, కనికరించు నాయన. ఎంతటి మూల్యమైన, ఎంతటి శ్రమలైనా సహించి భరించి అయ్యా నిత్యము పరిశుద్ధంగా నీవు నచ్చి నువ్వు మెచ్చే విధంగా మేము ఉండే కృపను దయచేయండి. నా కోసం నేను ప్రార్థిస్తున్నాను. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు నాయన, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు నాయన. నాకు నీ సహాయం కావాలి, ప్రతి విషయంలో నీకు సహాయం కావాలి. నీ సహాయం లేకుండా ఒక్క అడుగు కూడా నేను వేయలేను. నాకు నీ సహాయం అందించు, నీ ఆలోచన ఇవ్వు, నీ గైడెన్స్ ఇవ్వు, నీ నడిపింపు ఇవ్వు, నీ అభిషేకాన్ని దయచేయి, నీ ఆత్మ గైడెన్స్ని దయచేయం. ప్రభు నీ నడిపింపు కావాలి, నీ సహాయం 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 కావాలి. ప్రియ సహోదరి సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డల్లో కూడా నీ కార్యం జరిగించు, నీ బిడ్డల్లో కూడా నీ కార్యం జరిగించు. పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ దేవా కరుణించు, దయ చూపించు. అవును తండ్రి, రాజా, రాజా నీకు వందనాలు. ఇరుకు ద్వారంలో ప్రవేశించి ఇరుకు మార్గంలో నడిచే జీవితం దయచేయి. పాలెము ప్రభు, మరి ప్రభు శిబిరం వెలుపల మేము ప్రభు నీ యొద్దకు వచ్చే జీవితం దయచేయి. సియోను యాత్రలో ఆ ముండ్ల బాటలో నాయన ఆనందంతో నడిచే జీవితం దయచేయి.